చిన్నారి హత్య కేసుకు సంబంధించిన వివరాలు బాలానగర్ డీసీపీ పద్మజ మీడియాకు వెల్లడిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మైనర్ గర్ల్ మిస్సింగ్ కాబట్టి 363 కిడ్నాప్ కేసు కింద రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఇమీడియట్గా వాళ్ళతోటి పేరెంట్స్ తోటి మాట్లాడితే ఆ అమ్మాయి మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా కనిపించడం లేదని చెప్తే ఇమీడియట్గా ఒక 3 టీమ్స్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ఏసీపీ పేట్ బషీరాబాద్ ఇమీడియట్గా ఒక 3 టీమ్స్ ఫామ్ చేశాము. ఒకరు ఇన్స్పెక్టరు, ఒకరు డిఐ అల్వాల్ శంకర్ మీద అండ్ ఎస్ఐ వరప్రసాద్. ఇమీడియట్గా ముగ్గురు కూడా ఇంటి దగ్గర ఎక్కడి నుంచి అయితే మిస్ అయిందో అక్కడికి వెళ్ళి సర్చ్ చేయడం జరిగింది. సో మా ఈ టీమ్స్తో పాటు లోకల్ యూత్ ఎవరైతే ఆ పాపను చూసారో, తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఉంటారో అందరినీ కూడా మన టీమ్స్లో తీసుకొని ఆ ఏరియా మొత్తము, ఎందుకంటే అప్పటికే రాత్రి సుమారు 9 గంటలు కావడము, లైట్ లేకపోవడము, ఉన్నటువంటి నిన్న పౌర్ణమి కొద్దిగా వెలుగునింది. ఈవెన్ దెన్ డ్రాగన్ లైట్స్ తోటి మొత్తం ఏరియా సర్చ్ చేస్తే ఒక శిరీష్ అనే అతనికి లోకల్ అతనికి ఈ ఒక డెడ్ బాడీ ఒక చిన్న ముళ్ళ పొదల్లో అనీవెన్ గ్రౌండ్ మీద కనిపించింది. సో ఇమీడియట్గా ఆయన పోలీసును పిలిచి చూపించారు. ఇదే బాడీని వాళ్ళ పేరెంట్స్కి చూపిస్తే వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఆ పాప ఎవరైతే మిస్సింగ్ అమ్మాయి ఉందో ఆ అమ్మాయి డెడ్ బాడీ అని చెప్పేసి పేరెంట్స్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా మనము ఈ డాగ్ స్క్వాడ్ తర్వాత క్లూస్ టీమ్కి ఇన్ఫార్మ్ చేసి ఎక్కడ కూడా ఎలాంటి టెక్నికల్ ఎవిడెన్సెస్ మిస్ కాకుండా వాళ్ళందరూ కూడా టైంకి రీచ్ కావడం జరిగింది. సీన్ మొత్తం కూడా కార్డన్ ఆఫ్ చేసి ఇంచ్ బై ఇంచ్ అక్కడ ఉన్నటువంటి అన్ని ఎవిడెన్సెస్ అన్నీ కూడా కలెక్ట్ చేశాము. దీని తర్వాత బాడీని గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇన్ ద మీన్ టైం ఎస్ఐ వరప్రసాద్ తర్వాత మిగతా అన్ని టీమ్స్ అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ అసలు అంటే ద మాన్యువల్ ఇన్వెస్టిగేషన్లోకి వెళ్ళి ఆ చుట్టూ ఆ సీన్స్ అంతా కూడా తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతోటి అంతా మాట్లాడడం జరిగి ఏమైంటుందని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే ఈ చిన్నారి వాళ్ళ అన్నయ్య, అంటే ఈ పాపకి 6 ఏళ్ళు, వాళ్ళ అన్నకి 7 years. ఈ బాబు ఒక చిన్న క్లూ ఇచ్చారు. ఎవరో ఒక తెలియని వ్యక్తి హోలీ ఆడడానికని వచ్చాడు, అతనితో వెళ్ళంగా నేను చూశాను అని చెప్పి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ లీడ్ మీద మొత్తము టీమ్స్ అన్నీ కూడా ఎవరెవరు వచ్చారు, అక్కడ ఏమేమి ఫంక్షన్స్ జరిగినాయి, ఎవరెవరు ఎన్ని గ్రూప్స్కి ఆడారు, ఇవన్నీ కూడా ఆరా తీస్తే ఈ అమ్మాయి వాళ్ళ పక్క ఇంట్లో ఉన్నటువంటి ధర్మేంద్ర అనే ఒక బీహారీ అతను ఉంటాడు. అతనితో పాటు ఇంకొందరు బయట నుంచి వచ్చి ఒక చిన్న గ్రూప్గా వాళ్ళు హోలీ ఆడారని చెప్పి తెలిసింది. ఆ ఇంటికి ఆ ధర్మేందర్ వాళ్ళ బ్రదర్ ఇన్ లా రోషన్తో పాటు రాజేష్, తర్వాత సురేంద్ర, సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ కూడా కలిసి హోలీ ఆడడం జరిగింది. వీళ్ళు ఎవరైతే ఆడడానికని వచ్చారో వీళ్ళు బాగా తాగి ఉండి వచ్చారని చెప్పి ధర్మేందర్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా హోలీ ఆడుతూ మధ్య మధ్యలో వీళ్ళు డ్రింక్స్ తీసుకుంటూ మళ్ళీ హోలీ ఆడడం అవంతా కూడా జరిగింది. కానీ ఒక టైంలో అంటే 3 నుంచి 4:30 మధ్యన ఈ రాజేష్ కుమార్ అని అతను మాత్రం కనిపించలేదు. వీళ్ళు కూడా ఎవరు నోటీస్ చేయలేదు ఆ టైంకి. సో మన ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసింది ఏంటంటే ఈ అబ్బాయి ఒక్కడు కనిపించలేదు అని చెప్పేసి చూచాయిగా తెలిసి ఇతని మీద ఫోకస్ చేయడం జరిగింది. మార్నింగ్ అరౌండ్ 6 o'clockకి అతని రూమ్లో కృష్ణనగర్ దగ్గర పికప్ చేసుకొని స్టేషన్ తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేస్తే ఈ కన్ఫెస్ ది క్రైమ్. బేసిక్గా ఈ 3 నుంచి 4:30 మధ్యన ఈ గ్యాప్లో ఈ అమ్మాయి వాళ్ళ అన్నని ఫస్ట్ ఒక చిన్న షాప్ దగ్గరికి తీసుకెళ్ళి 5 రూపాయలకి అతనికి కావాల్సిన కలర్స్ ఏవైతే హోలీ ఆడుకోవడానికి అది కొనిచ్చి అబ్బాయిని మచ్చిక చేసుకోవడం జరిగింది. దాని తర్వాత మధ్యలో ఈ గ్రూప్లో అందరూ ఆడుకునే టైంలో ఈ అమ్మాయిని కూడా తీసుకొని రైల్వే ట్రాక్ క్రాస్ చేయించి ఆ పక్కనున్న ముళ్ళ పొదల్లోకి వెళ్ళి ఈ అఫెన్స్ చేశాడు. చిన్న పాప కాబట్టి ఈ అమ్మాయి తట్టుకోలేక చాలా గట్టిగా అరవడంతో తన దగ్గర ఉన్నటువంటి చిన్న ఐరన్ రాడ్ తోటి ఆ అబ్బాయి రైట్ హ్యాండ్ తోటి అంటే ఆ అమ్మాయికి నెక్ లెఫ్ట్ థ్రోట్ దగ్గర ఆయన ఇంజూర్డ్ చేశాడు. దాని తర్వాత అమ్మాయిని రిపీటెడ్గా సెక్షువల్ అసాల్ట్ చేశాడని చెప్పి కన్ఫెస్ చేశాడు. సో ఇప్పుడు అది మార్నింగ్ ఇన్క్వెస్ట్ చేయడము తర్వాత పిఎంఈ కూడా చేయడం జరిగింది. షార్ట్ ఒపీనియన్లో కూడా ఇంజురీతో పాటు
ఈ అరాచకమైనటువంటి ఈ చర్య వల్లనే అమ్మాయి చనిపోయి ఉంటుందని చెప్పేసి డాక్టర్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. బట్ ఎనీహౌ ఇట్ హ్యాస్ టు బి సర్టిఫైడ్ బై ద డాక్టర్స్ ఫర్దర్. అయితే ఇమీడియట్గా మనకి 8 o'clockకి కేసు మనం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత విత్ ఇన్ 12 hours పోలీస్ అంటే ఇంక్లూడింగ్ నేను కూడా స్పాట్కి వెళ్ళాను, ఏసీపీ గారు అందరూ కూడా ఇట్స్ లైక్ ఎ వెరీ టీమ్ వర్క్. విత్ ఇన్ 12 hours లోపల ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇతను కూడా బికాజ్ ఇతను బీహార్ కాబట్టి ఇక్కడ ఎక్కడైనా పారిపోయే ఛాన్సెస్ కూడా లేకుండా ఇమీడియట్గా అతన్ని మనము కస్టడీలోకి తీసుకొని ఇవాళ అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నాము. సో ఇందులో బేసిక్గా నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది పబ్లిక్ అంతా కూడా చిన్నపిల్లల్ని ఎవరు కూడా అన్అటెండెడ్గా వదిలేయడము అంటే ఎవరు పెద్దవాళ్ళ పర్యవేక్షణలో లేకుండా వదిలేస్తున్నారు. నిన్న తల్లి లేరు తండ్రి లేరు, ఇద్దరు చిన్నారి పిల్లల్ని ఇద్దరు కూడా హోలీకి ఎవరితో ఆడుతున్నారు ఎందుకు ఆడుతున్నారో కూడా వాళ్ళకి తెలియదు. తల్లి మధ్యాహ్నం భోజనం పెట్టడానికి వచ్చి 2 గంటలకు చూసుకుంటే కానీ పిల్ల కనిపిస్తలేదు. సో అందరికీ కూడా చిన్నపిల్లల్ని ఎవరు కూడా అన్అటెండెడ్గా వదిలేస్తే చాలా ప్రమాదాలకు గురవాల్సి వస్తుంది. 6 ఏళ్ళు అంటే ఎవరికి కూడా మనము చెప్తే కూడా అర్థం కాని వయసు, పాపం చిన్న వయసు కాబట్టి. తర్వాత ఇతను అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో రాజేష్ కుమార్, ఇతను బీహార్, అతను ఇక్కడికి వచ్చి 2 నెలలు అవుతుంది. ఈ ఎవరైతే ఈ అమ్మాయి వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి ధర్మేంద్ర ఉన్నారో ఇతను ఒకే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, చంపారా డిస్ట్రిక్ట్ బీహార్ నుంచి. దూరపు రిలేషన్ కూడా ఉంది. వీళ్ళు ఇక్కడ ఒక 1 year పాటు పని చేస్తున్నారు. వీళ్ళని చూసి ఆ అబ్బాయి కూడా ఇక్కడికి వచ్చాడు. 2 నెలలు అయింది పని చేయబట్టి. ఒక టెంట్ హౌస్లో కేవలం 7,500 రూపాయలకు ఉద్యోగం చేస్తున్నాడు. కానీ పెట్టుకున్న అతనికి కానీ ఎవరికి కానీ వీళ్ళ యాంటిసిడెంట్స్ కానీ ఎవరు అనేది కానీ తెలియదు. దానికి తోడు ఇతనితో పాటు ఆడుకోవడానికి హోలీకి వచ్చిన వాళ్ళందరూ కూడా సెక్యూరిటీ గార్డ్స్గా డిఫరెంట్ ప్లేసెస్లో, అపార్ట్మెంట్స్లో, విల్లాస్లో పనిచేస్తున్నారు. కాబట్టి ఎలాంటి థ్రెట్ తోటి మనం జీవిస్తున్నాం అనేది మనము చాలా జాగ్రత్తగా గమనించి ఎవరినైనా మనం పనికి పెట్టుకునేటప్పుడు త్రూ సర్టిఫైడ్ ఏజెన్సీ వాళ్ళ యాంటిసిడెంట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత, లేదంటే త్రూ పోలీస్ వెరిఫికేషన్ తీసుకుంటే బాగుంటుంది. అదర్వైజ్ ఇప్పుడున్న ఈ అర్బనైజేషన్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చి చాలామంది చాలా రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. మనము ఇళ్ళకి అద్దెకి ఇవ్వడం అయితేనేమి, ఎక్కడైనా పనులకు పెట్టుకోవడం అయితేనేమి, ఇవన్నీ కూడా చాలా గుడ్డి నమ్మకంతో చేస్తున్నాము అట్ ది కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, మనం ఎవరిని స్ట్రేంజర్స్ని, పిల్లల్ని ఎవరు కూడా స్ట్రేంజర్స్ని నమ్మకూడదని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత పనులకు పెట్టుకునేటప్పుడు కూడా వాళ్ళ యాంటిసిడెంట్స్ అన్ని కూడా వెరిఫై చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ మా టీం ఏదైతే ఉందో అల్వాల్ టీం నైట్ అంతా కూడా చాలా కష్టపడి ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మియర్ టీమ్ వర్క్ అండ్ ఆల్సో అలాంగ్ విత్ ది డాగ్ స్క్వాడ్ అండ్ క్రూస్ టీమ్ అంతా కూడా కేసు పక్కాగా కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ద పర్సన్ ఈజ్ బీయింగ్ సెంట్ టు ది జ్యుడిషియల్ కస్టడీ నౌ. ఇంకా తెలియదండి, వెరిఫై చేయాలి. ఇప్పటికి కూడా కొంచెం ఆయన అదే. అవును, అతను మనకి ఏమీ చెప్పే పరిస్థితిలో లేదు, ఇంతవరకే చెప్పగలిగాడు. ఉదయం నుంచి కూడా తాగుతూనే ఉన్నారు. హోలీ సందర్భంగా ఉదయం, మధ్యాహ్నం, ఈవెన్ మేము మార్నింగ్ పట్టుకున్నప్పుడు కూడా అతను తాగే ఉన్నాడు. వన్స్ వీ టేక్ ద పోలీస్ కస్టడీ, మీరు అడిగినటువంటి అతను పాత నేర చరిత్ర కానీ అతను ఎక్కడి నుంచి తీసుకున్నారు ఇవన్నీ కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తాము. అక్కడ ఆడే గ్రూప్లో వీళ్ళిద్దరే చిన్నపిల్లలు ఉన్నారు. వీళ్ళిద్దరే పక్కపక్కన ఉండడం చూసి ఫస్ట్ బ్రదర్ని తీసుకెళ్లాడు. ఎందుకనంటే రెండోసారి ఈ అమ్మాయిని ఇతను తీసుకెళ్లేటప్పుడు బ్రదర్ అబ్జెక్ట్ చేయలేదు. ఎందుకనంటే ఇతనికి ఏదైతే కొనిచ్చాడో సిస్టర్ కూడా ఆ విధంగానే కొనిస్తాడన్నంత చిన్న వయసు, 7 సంవత్సరాలే కాబట్టి అంతకు మించి అతని ఊహకి మించి ఉండదు. సో అది ఒకటి రెసిస్టెన్స్ లేకుండా చేసుకున్నాడు. ఆ చిన్న రాడ్ ఏదైతే ఉందో అది అతనికి బొంగరం లాగా చేసే అలవాటు ఉంది ఆడేది, కాబట్టి దాంతో ఆ విధంగా ఆడాలి అని చెప్పి పెట్టుకున్నాడు అది చిన్నది. సో బట్ బీయింగ్ అఫెన్స్ చేసేటప్పుడు అది అడ్డం వచ్చిందని తీసి ఆ అమ్మాయిని చంపేశాడు.